డ్రగ్స్ వద్దు భవిష్యత్తు ముద్దు అనే నినాదంతో ఉత్తరాంధ్రలో పోలీసులు నిర్వహించిన సైకిల్ ర్యాలీ ముగిసింది. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం పోలీసులు ఉత్తరాంధ్రలోని 5 జిల్లాల్లో ఈ ర్యాలీ నిర్వహించారు. నవంబర్ 13న అనకాపల్లి జిల్లాలో మొదలైన సైకిల్ యాత్ర సుమారు 1000 కిలోమీటర్లు సాగింది. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై యువత, విద్యార్థులలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆధ్వర్యంలో పోలీసులు ఈ ర్యాలీ చేపట్టారు. అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి ప్రారంభించగా శ్రీకాకుళం జిల్లాలో ముగింపు వేడుకలు శనివారం జరిగాయి. ఇచ్చాపురం పట్టణంలో అట్టహాసంగా అభ్యుదయం సైకిల్ యాత్ర ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ విద్యార్థులు నినదించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు అభ్యుదయం సైకిల్ యాత్ర చేసిన పోలీసులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభినందించారు. ఈ కార్యక్రమానికి గుర్తుగా పట్టణ పోలీస్ స్టేషన్లో పైలాన్ ఆవిష్కరించారు.